ఓం నమః శ్రీ యతిరాజాయ వివేకానంద సూరయే సచ్చిత్ సుఖ స్వరూపాయ స్వామినే తాపహారిణే. స్వామి వివేకానంద సంపూర్ణ గ్రంథావళిలో మనం జ్ఞానయోగం చదువుతున్నాము. ఇది కూడా లండన్లో ఇచ్చారు ఈరోజు చెప్పే లెక్చర్. అది మాయా అండ్ ఇల్యూషన్. ఇల్యూషన్ అంటే భ్రాంతి, అంటే మాయనే రకరకాలైన అర్థాలతో మనం చెప్తూ ఉంటాము. దీనికి అసలు మన వేదాంతంలో మాయ అంటే ఏంటి అన్నది స్వామీజీ చెప్తున్నారనమాట. మాయా భ్రాంతి, ఒక చిన్న పుస్తకం కూడా వచ్చింది, అది ఈ లెక్చర్ అనమాట అది. కానీ ఈ పదాన్ని మనం చాలా తప్పుగా అర్థం చేసుకుంటాము. యాక్చువల్ మీనింగ్ ఏంటి అన్నది స్వామీజీ ఇక్కడ మనకు ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు. అంటే మెయిన్గా లండన్లో వాళ్ళకి చెప్తున్నారు ఇది. మనం ఏం చేస్తాము, దేవుడు అన్ని మాయలు చేశాడు, లేకపోతే ఇంద్రుడు చంద్రుడు వీళ్ళందరూ దేవతలు ఉన్నారు కదా, వాళ్ళందరూ మాయలు చేసి ఇలా చేశారు, లేకపోతే రాక్షసులు మాయ చేసి ఎక్కడో ప్రత్యక్షమయ్యారు, ఇది చేశారు. ఈ సెన్స్లో మనం చాలా ఎక్కువ వాడుతూ ఉంటాం. ఏం మాయ చేస్తున్నావు నువ్వు, ఇట్లా మాట్లాడుతూ ఉంటాం. ఇది ఒకటి. నెమ్మదిగా ఏంటంటే మన వేదాల్లో కానీ మన స్క్రిప్చర్స్లో కానీ చూస్తూ ఉంటే ఈ మాయా అనే పదం అన్నది పరిణామం చెందుతూ వచ్చింది అని చెప్తున్నారనమాట. కొన్ని చోట్ల ఏం చెప్తామంటే భ్రాంతి అంటే ఒక మనకి ఉన్నది లేనట్టుగా చూపిస్తూ ఉంటుంది, అంత మాయా అంటూ ఉంటాం కదా, ఆ అర్థంలో కూడా వాడతారనమాట. అంటే ఏదైతే రియాలిటీ ఉందో దాన్ని కవర్ చేస్తుంది, దాన్ని మాయా అనే వర్డ్ కూడా అంటారనమాట. ఫస్ట్ ఉపనిషత్తు అంటే శ్వేతాశ్వతర ఉపనిషత్తు అని ఒక ఉపనిషత్తు ఉంది. అందులో మొట్టమొదటిసారిగా మాయా అనే పదం సరైన అర్థంతో ఇప్పుడు ఏ అర్థమైతే మన శంకరాచార్యులు వారు వాడారో దానికి కొంచెం అక్కడ మనకు కనిపిస్తుందన్నమాట. అక్కడ ఏమవుతుందంటే అక్కడ ఒక సెంటెన్స్ ఉంది, ఈ ప్రకృతి అంతా కూడా మాయా అని తెలుసుకో, ఈ ప్రకృతికి ఎవరైతే మాస్టర్ ఉన్నారో అతనే భగవంతుడు అనే అర్థంతో అక్కడ ఒక శ్వేతాశ్వతర ఉపనిషత్తులో ఒక ప్యాసేజ్ ఉందన్నమాట. సో మనము ఈ మాయాని అంటే ఉపనిషత్తులపైన అందరూ కూడా వ్యాఖ్యానం చేసేవారు చాలామంది, రామానుజాచార్యులు, మధ్వాచార్యులు, చాలామంది గొప్ప వాళ్ళందరూ కూడా ఆ ఉపనిషత్తులో ఉన్న ప్యాసేజ్ని తీసుకొని వీళ్ళు వ్యాఖ్యానం చేశారు. అందరూ కూడా ఆచార్యులు అందరూ కూడా రకరకాలుగా ఇంటర్ప్రిట్ చేసుకుంటూ వచ్చారు అదే పదాన్ని. శంకరాచార్యుల దగ్గరికి వచ్చేసరికి అది ఆ పదం యొక్క అసలైన అర్థం అన్నది మనకు చాలా పరిణామం చెంది ఇప్పుడు మనము ఏదైతే మనం చదవబోతున్నామో దానిని ఆ అర్థంలోకి శంకరాచార్యుల వారి దగ్గరికి డెవలప్ అయిందనమాట. ఈవెన్ బుద్ధిజంలో కూడా మాయా అనే పదాన్ని వాళ్ళు వాడారు, కానీ వేరే అర్థంతో వాళ్ళు వాడారు. సో ఇక్కడ హిందూ సమాజంలో మనకి ఇక్కడ ఏంటి మాయా అనగానే ఒక భ్రాంతి, అంతా మాయే, ఎప్పుడైతే కష్టం వచ్చిందో అంతా మాయే కదా అంటూ ఉంటాం. సో ఇదంతా భ్రాంతి అన్న పదాన్ని మనము వాడుతూ వచ్చాము. సో ఇప్పుడు ఏంటంటే మనము ఇప్పుడు మనం వాడుతున్నదంటే శంకరాచార్యుల వారి భావంతో మనం మాయా అనే పదాన్ని వాడుతూ ఉంటే స్వామీజీ దానికి ఒక కొత్త డెఫినేషన్ ఇచ్చారనమాట. ఇంగ్లీష్లో ఏం చెప్తారంటే మాయా ఈజ్ సింప్లీ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యాజ్ దే ఆర్. ఫ్యాక్ట్ అంటే ఏంటి, ఏదైతే మనం చూస్తున్నామో వింటున్నామో దట్ ఈజ్ అ ఫ్యాక్ట్. ఇట్ మే నాట్ బి ట్రూత్ బట్ ఇట్ ఈజ్ అ ఫ్యాక్ట్. అంటే మన కళ్ళు చూస్తున్నాయి, అన్నీ వింటున్నాం, అదనమాట. అంటే స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అంటే మీరు చూస్తున్నట్లుగా ఉన్నట్లుగా ఏదైతే జరుగుతుందో అదే మాయా అని చెప్తున్నారు స్వామీజీ. దీన్ని సపోర్ట్ చేయడానికి స్వామీజీ ఎన్ని రకాల లాజికల్గా తీసుకొస్తున్నారు చూడండి. స్వామీజీ థింకింగ్ అంతా కూడా సంథింగ్ డిఫరెంట్, అంటే ఆ లెవెల్లో అసలు ఎవరు ఆలోచించరు అనమాట. ఆ టైప్లో ఆయన ఎక్స్ప్లెనేషన్ అంతా ఉంటుంది చూడండి ఇక్కడ. సో ఫస్ట్ ఆయన ఇచ్చిన డెఫినేషన్ ఏంటనమాట, ఇట్ ఈజ్ ఎ సింపుల్ స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్. మాయా అనేది స్వామీజీస్ డెఫినేషన్ ఇది. ఓకే, ఇప్పుడు ఏం చెప్తున్నారంటే స్వామీజీ, మన వేదిక్ ప్రిన్సిపల్స్ అందరూ కూడా ఇవేవైతే మనం చూస్తున్నామో ఈరోజు మనము ఈ ఫిలాసఫీ అంతా మనం చూస్తున్నాం కదా, ఇదంతా కూడా వేదాసులో ఎప్పుడూ చెప్పారు ఇది. అంటే ఈ ప్రపంచాన్ని ఇప్పుడు సైన్స్ కూడా ఏం చేస్తుంది చెప్పండి, ఈ ప్రపంచాన్ని అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చేస్తూ ఉంటుంది. డిఫరెంట్ లాస్ అనేది చేస్తూ ఉంటుందా లేదా, అన్నీ డిస్కవర్ చేస్తూ ఉంటుంది. ఇది స్వామీజీ ఏం చెప్తున్నారంటే మన వేదాలలో ఇవన్నీ కూడా ప్రిన్సిపల్స్ రూపంలో ఎప్పుడూ ఉన్నాయి. వాళ్ళు దాన్ని
డీటెయిల్స్ ఎప్పుడు కూడా వర్కౌట్ చేయలేదు. మీకు ఎగ్జాంపుల్ నేను ఏం చెప్తున్నానంటే చూడండి, ఇప్పుడు మీరు శ్రీనివాస రామానుజన్ పేరు విన్నారు కదా. శ్రీనివాస రామానుజన్ పేరు మ్యాథమెటీషియన్, బ్రిలియంట్ మ్యాథమెటీషియన్. ఆయన మ్యాథమెటిక్స్ అన్నీ కూడా ఆయనకు అలా వస్తూ ఉండేవి మనసులోకి అలా వస్తూ ఉంటే ఈక్వేషన్స్ అన్నీ కూడా ఆయన ఏం చేసేవారు అనమాట, రాస్తూ ఉండేవారు ఈక్వేషన్స్. రామానుజన్ గురించి విన్నారా మీరు? డైవర్ట్ అవ్వద్దు, చెప్తున్నాను వినండి నేను చెప్పే మాటలు. ఆయన అలాగ సహజంగా ఆయనకి ఏమొచ్చేవన్నమాట అన్నీ కూడా అలా మ్యాథమెటికల్ ఈక్వేషన్స్ వస్తూ ఉంటే ఆ టెంపుల్ గోడల మీద వాటి మీద రాస్తూ ఉండేవారు. అవి ఈ రోజుకు కూడా కొన్ని వర్కౌట్ చేయలేదు. ఆయన రాసిన మ్యాథమెటికల్ ఫార్ములాని ఈరోజు అందరూ కూడా దాన్ని వర్కౌట్ చేసి ఇది కరెక్ట్ అయిన థియరమ్స్ కింద డెవలప్ చేస్తున్నారనమాట. అదేవిధంగా ఈ ప్రపంచం గురించి రహస్యాలన్నీ కూడా వైదిక ఋషులు ఎలాగ ధ్యానం ద్వారా జస్ట్ స్టేట్మెంట్ అనమాట, ఇది ఈ ప్రపంచం వెనుక ఒక సత్యం ఉంది, అది ఇంద్రియాలకు కనిపించదు, మనసుతో అర్థం కాదు, ఇంతవరకు వాళ్ళు చెప్పుకుంటూ వెళ్ళారనమాట. ఎలా కనిపించదు, ఎట్లా అర్థం కాదనేది వాళ్ళు డీటెయిల్స్లోకి వెళ్ళలేదు. ఎందుకు వెళ్ళలేదంటే స్వామీజీ ఏం చెప్తున్నారంటే దే హ్యావ్ నో టైం. అంటే వాళ్ళకి అవసరం లేదు, అది వాళ్ళు ఆల్రెడీ ఈ ప్రపంచం వెనక ఏది ఉంది, ఎప్పుడు వాళ్ళు ఆనందంగా ఉండే ఒక స్టేట్ని వాళ్ళు కనిపెట్టారు, వాళ్ళు అందరికీ చెప్పారు ఇది అదే అని చెప్పి. దాని డీటెయిల్స్ ఎలా చేయాలి, ఇప్పుడు రామానుజన్ గారు కూడా చూడండి, జస్ట్ ఫార్ములా ఇచ్చేసారు మీకు, అది ఎలా వచ్చిందంతగా అది మన పని అన్నమాట. సో ఈ విధంగా రిషీస్కు అది వస్తుంది ఎప్పుడు కూడా, వాళ్ళు ఎప్పుడు కూడా ఇంట్యూటివ్ పవర్ అంటారు దాన్ని. బాగా పవిత్రంగా ఉన్న మనసులో, తర్వాత బాగా కాన్సన్ట్రేషన్, పవిత్రత, అలాగే పట్టుదల, ఈ తెలుసుకోవాలి, సత్యం గురించి తెలుసుకోవాలి ప్రపంచంలో అన్న పట్టుదల, ఇవన్నీ ఉంటే కనుక మీకు కొత్త కొత్త సత్యాలు అనేవి తెలుస్తూ ఉంటాయి. సో అదేవిధంగా వీళ్ళు కూడా ఆయన అలాగా వీళ్ళందరూ కూడా చేశారు. వాళ్ళు ఎందుకంటే ఇప్పుడు ఇవన్నీ వర్కౌట్ చేయడం లోపల ఒక ఇంద్రియాలు, తర్వాత మనస్సుతో మనం ఎంతసేపు ఏం చేస్తాము, ఆలోచిస్తూ ఉంటాం, మనసుతో ఇంద్రియాలతో చూస్తూ ఉంటాం, ఎనలైజ్ చేస్తూ ఉంటాం. కానీ ఎవరైతే వీళ్ళకి ఏదో సంథింగ్ బియాండ్ ఈజ్ కాలింగ్ దెమ్, మీకు ఎప్పుడు చెప్తూ ఉంటాను నేను, ఈ అనుభూతి అనేది ఎలా ఉంటుందంటే మనకు మనసు యాక్టివ్గా ఉంటుంది. యాక్టివ్ అంటే ఇన్ ద సెన్స్ అలర్ట్గానే ఉంటుంది, కానీ అక్కడ ఆలోచనలు ఉండవు. అటువంటి స్టేట్లో వాళ్ళు ఒక బియాండ్ మైండ్ అనేది ఒక దాన్ని వాళ్ళు కనిపెట్టారు. ఇప్పుడు అదే లేకపోతే ఈరోజు ఈ అన్ని మతాల్లోనూ కూడా, ఈ మతాల్లో ఎవరైతే ఆ మత పెద్దలు ఉన్నారో వాళ్ళందరికీ ఇటువంటి అనుభూతులు కలిగాయి. ఆ అనుభూతి నుంచే వాళ్ళందరూ మాట్లాడారనమాట. అందుకే అంత అట్రాక్షన్. ఇంతవరకు ఎందుకు మరి ఇన్ని వేల సంవత్సరాలు, వందల సంవత్సరాలు వాళ్ళని ఫాలో అవుతున్నామంటే సంథింగ్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ అస్ అన్నది మనకు తెలుసు. మనకు తెలియని విషయాలు వాళ్ళు ఎన్నో విషయాలు చెప్పారంటే ఎక్కడి నుంచి చెప్పారు వాళ్ళు? ఆ విషయాలన్నీ కూడా సత్యమే వాళ్ళు చెప్పింది, ఎందుకంటే వాళ్ళ జీవితాన్ని చూస్తే అర్థమవుతుంది. సో ఇటువంటి సూపర్ కాన్షియస్ స్టేట్ ఒకటి ఆ ఋషులు ఆ రోజుల్లో ఆల్మోస్ట్ 10,000 సంవత్సరాల క్రితం. సో అప్పట్లో ఇంతమందికి ఇంత జ్ఞానం, ప్రపంచం గురించి తెలుసుకోవాలని జ్ఞానం కలిగి వాళ్ళు వచ్చి అందరినీ డిసెక్ట్ చేసి అట్లా చేయలేదు, వీటిని అన్నింటినీ నాశనం చేసి చేయలేదు. వాళ్ళు ఎలా చేశారు? వాళ్ళు కేవలం ఎందుకంటే సత్యం అంతా ఇక్కడే ఉంది, ఎందుకంటే మనిషి ఇక్కడ తెలుసుకోగలుగుతున్నాడు ఈ ప్రపంచం గురించి. అంటే ఆ తెలుసుకునే విషయం ఎవరైతే తెలుసుకోగలుగుతున్నారో లోపల ఉంది. సో ఇక్కడే ఉంది లోపలంతా అని చెప్పి వాళ్ళు అంతర్ముఖంగా ఎప్పుడు కూడా ధ్యానం చేయడం మొదలుపెట్టారు. సో ఇది స్వామీజీ చెప్తున్నారు. ఈ సత్యాలు ఏవైతే ఉన్నాయో, ప్రిన్సిపల్స్ ఏవైతే ఉన్నాయో మొత్తం ఉపనిషత్తుల్లో అంతా కూడా అక్కడక్కడ మీకు కనిపిస్తుంటాయి. సడన్గా వాళ్ళు చెప్తారనమాట, వేదాహమేతం పురుషం మహాంతం ఆదిత్యవర్ణం తమసః పరస్తాత్. అంటే ఈ ప్రపంచంలో ఏదైతే అజ్ఞానం ఉందో, ఇగ్నరెన్స్ ఉందో, దానికి అతీతంగా ఒక వెలుగు అయిన ప్రపంచం ఉంది. అది నేను ఈరోజు తెలుసుకున్నాను, మీ అందరికీ కూడా తెలుసుకోవచ్చు. మీరందరూ అమృతస్య పుత్రాహ అని పిలిచారు వాళ్ళు. మనం అందరూ కూడా కేవలం ఈ మనుషులు, శరీరం కాదు, మనకి అమృతత్వం యొక్క సంతానం మనం అందరూ కూడా అన్నది అక్కడ వాళ్ళు స్పష్టంగా చెప్తారనమాట. ఎగ్జాంపుల్ ఇది స్వామీజీ అది చెప్తున్నారు. ఎప్పుడు మన పురాణాల్లోనూ గ్రంథాల్లోనూ వీటిలోనూ నేను కొట్టిపాడైద్ది మీరు ఎవరు కూడా. అందులో వాళ్ళు ఎన్నో సత్యాలు అనమాట ఈ రోజుకి సైన్స్ తెలుసుకోలేకపోయింది. అటువంటి సత్యాలు మన వాటిలో చాలా ఉన్నాయి. ఆయన ఒకటే ఎగ్జాంపుల్ చెప్తున్నారు చూడండి. ఇప్పుడు ఈథర్ థియరీని ఎవరికైతే సైన్స్ తెలుసో వాళ్ళు ఈథర్ థియరీ అంటారు. అంటే ఏంటనమాట, దీనికి ఇప్పుడు లైట్ ట్రావెల్ చేస్తుంది కదా, ఎలక్ట్రోమాగ్నెటిక్ వేవ్స్, లైట్ అండ్ సౌండ్ ట్రావెల్ చేస్తుంది. ఇవి ట్రావెల్ చేయడానికి ఈ బేసిస్ ఏంటి, దీనికి ఒక మీడియం ఉండాలి అని చెప్పి దానికి ఈథర్ అని పేరు పెట్టారు మోడర్న్ సైంటిస్ట్. అంటే ఒక ఆల్ పర్వేడింగ్ ప్రిన్సిపల్స్. ఇప్పుడు లైట్ అంటే మనం ఎక్స్పీరియన్స్ చేస్తున్నాము, సౌండ్ మనం వింటున్నాము, వీటన్నిటికీ బ్యాక్గ్రౌండ్లో ఏదో ఉంది అన్నది ఈథర్ థియరీ. అదేదో ఈథర్ అని పెట్టారు దానికి పేరు. మనకు స్వామీజీ చెప్తున్నారు,
మనకు ఎప్పుడో ఏం చెప్పారంటే దెర్ ఈజ్ ఎ లైఫ్ ప్రిన్సిపల్ అన్నారు, ఆల్ పర్వేడింగ్ లైఫ్ ప్రిన్సిపల్. ఆల్ పర్వేడింగ్ అంటే ఇక్కడ లేదు అక్కడ లేదు, అన్ని చోట్ల ఉంది అది. సో అది బ్యాక్గ్రౌండ్ ఉందని ఎప్పుడో చెప్పారు, కానీ వాళ్ళు ఇప్పుడు ప్రూవ్ చేయలేకపోతున్నారు కదా. ప్రూవ్ చేయలేకపోతున్నారని చెప్పేసి వాళ్ళు అది 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 ఈథర్ థియరీ అని చెప్పాను కదా, దాన్నే వాళ్ళు డిస్కార్డ్ చేశారు, మళ్ళీ ఇంకోటి ఏదో ప్రపోజ్ చేస్తున్నారు. సో ఇట్లా చేస్తున్నారు. ఇప్పుడు మోడర్న్ టైమ్స్లో ఇంకా ప్రూవ్ చేయాల్సిన ఎన్నో సత్యాలు మనకు భారతీయ సంస్కృతిలో ఎప్పుడూ చెప్పారు అవన్నీ కూడా. సో అవన్నీ కూడా స్వామీజీకి అంత ఈయన చదువుకున్నారు, డిగ్రీ చదువుకున్నారు అంతే కదా, స్వామీజీ చదివింది ఎంత చెప్పండి. కానీ చూడండి, ఇంట్యూటివ్ బ్రెయిన్ అనమాట, అక్కడ చదువుతో సంబంధం లేదు. ఎక్కడైతే మీకు ప్యూర్ మైండ్ ఇంట్యూటివ్ బ్రెయిన్ ఉంటుందో మీకు ఈ ట్రూత్స్ అన్నీ కూడా అట్లాగా మీకు ఫ్లాష్ అవుతూ ఉంటాయి అన్నమాట. తర్వాత ఇంకొకటి, మనకి ఈ ప్రపంచం మీదకి అసలు ఈ లైఫ్ ఎలా వచ్చింది, ఎలా చిన్న చిన్న మైక్రో ఆర్గానిజమ్స్ లైఫ్ అంటే ప్రాణశక్తి ఎట్లా వచ్చింది అంటే ఈ మోడర్న్ థియరీస్ చెప్తున్నారట, నాకు కూడా అది ఐడియా లేదు, వేరే గ్రహాల నుంచి లైఫ్ అనేది వచ్చిందని ఇప్పుడు మన మోడర్న్ సైంటిస్టులు చెప్తున్నారు, ఎక్కడి నుంచి వచ్చిందని. అది మనకు పురాతన గ్రంథాల్లో వేదాల్లో మీకు ఏముందంటే చంద్రుడి నుంచి, అంటే వేరే గ్రహం అంటే చంద్రుడి నుంచి లైఫ్ వచ్చిందని మెన్షన్ ఉందట ఎప్పుడో వేల సంవత్సరాల క్రితమే. సో ఇటువంటివన్నీ కూడా మనకు ఇది మనకు ఈ చక్కగా మన శాస్త్రాలు ఇవన్నీ కూడా మనకు చెప్పున్నారు అని చెప్తున్నారు. తర్వాత చూడండి, జనరలైజేషన్ అంటే మనం ఇప్పుడు డిఫరెంట్గా చూస్తాం కదా అందరినీ, రకరకాల మనుషులు, ఇదంతా డిఫరెన్షియేషన్ ఉంది, భేదం ఉంది. ఇలా మనం చూస్తున్నప్పుడు అసలు వాళ్ళకి ఎలా తెలిసింది దీని వెనుక ఉన్నది అంతా ఒక్కటే అని చెప్పి జనరలైజ్డ్గా చెప్పారు అప్పుడే. ఈశావాస్యమిదం సర్వం అని చెప్పారు. అంటే మొత్తం అంతా మనం డిఫరెంట్గా చూస్తున్నప్పటికీ ప్రపంచం అంతా ఒకటే వస్తువు ఉందని ఎప్పుడు కొన్ని వేల సంవత్సరాల క్రితం చెప్పారు వాళ్ళు. ఈరోజు మరి సైన్స్ ఏం చేస్తుంది దాని గురించి, వన్ రియాలిటీ ఏంటి 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 అని చెప్పి ఇప్పటికీ రీసెర్చ్ చేస్తూనే ఉంది అది. సో వాళ్ళు ఎంత బోల్డ్ అంటే ఆ రోజుల్లో మొత్తం అంతే ప్రపంచం నేహ నానాస్తి కించన నా ఇహ నానా అస్తి, అంటే ఇక్కడ రకరకాలు లేవు ఒకటే ఉన్నదని చెప్తున్నారు వాళ్ళు. ఎలా చెప్తున్నారు, అన్ని రకరకాలు చూస్తున్నాము, రంగురంగులు చూస్తున్నాము, ఒకటే ఉందని ఎలా చెప్తున్నారు. దిస్ ఈజ్ ద ఇండియన్ విజన్, ఒకటే ఉంది, డిఫరెన్స్ లేదు ఎక్కడా కూడా. సో ఆ బ్యాక్గ్రౌండ్ రియాలిటీ ఏదైతే ఉందో దానిని మనం తెలుసుకోవడమే రిలీజియన్. రిలీజియన్ అంటే ఏంటంటే ఈ ఒక్కటి అసలు నాశనం లేనటువంటి ఒక వస్తువుని తెలుసుకోవడమే రిలీజియన్. అప్పుడు మనకు గొడవలు ఎలా వస్తాయి అది తెలుసుకుంటే. మనం ఏం చేస్తున్నాం రిలీజియన్ పేరుతో, జస్ట్ పైపైన వాటికి మనం ఇంపార్టెన్స్ ఇస్తున్నాము, కానీ అసలు వస్తువును మనం తెలుసుకోవడానికి ప్రయత్నించట్లేదు. కామన్ గ్రౌండ్ని మనం తెలుసుకోవడానికి ప్రయత్నించడమే రిలీజియన్. అది ఎక్కడో లేదు, ఇక్కడే ఉంది, మనుషులందరికీ ఇక్కడే ఉంది. సో మనం పైపైన వాటిపైన మనం దెబ్బలాడుకుంటున్నాం కాబట్టి ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కానీ యాక్చువల్ రిలీజియన్ అంటే ఏంటనమాట, అది ఏదైతే నాశనం లేదో అవినాశనమైనటువంటి ఒక వస్తువు ప్రపంచంలో ఉంది, దానిని అనుభూతి చెందడమే రిలీజియన్ అనేది మనకు తెలుసుకోవాలన్నమాట. సో ఇంకోటి ఏం చెప్పారు మన వేదిక్ సియర్స్ ఏం చెప్పారంటే, ఇప్పుడు ఈ ప్రపంచం ఉందా అని ఎవరైనా అడిగితే మీరేం చెప్తారు సమాధానం, ఉందని చెప్తారు. సరేనా, సరే. ఇప్పుడు మీరు రాత్రి నిద్రపోయారు అనుకోండి, రాత్రి డీప్ స్లీప్లో ప్రపంచం ఉందా ప్రపంచం, రాత్రి డీప్ స్లీప్లో ఉందా ప్రపంచం? ఎలా తెలుస్తుంది నీకు? రాత్రి నిద్రపోయినప్పుడు ఉందా, నిద్రపోయినప్పుడు నీకు ప్రపంచం ఉందా, నీకు దోమలు కుట్టినా తెలియదు అప్పుడు డీప్ స్లీప్లో ఉంటే. ఉందా ప్రపంచం? ఆలోచించి చూడండి. సో ఇదేంటంటే అది ఒక ఫ్యాక్ట్ అనమాట. ప్రపంచం ఎంతవరకు ఉంది నీకు, నీ ఇంద్రియాలు పనిచేసినంత వరకు, నీ మైండ్ పనిచేసినంత వరకే నీ ప్రపంచం ఉంది. అవి రెండు స్లీపింగ్లోకి వెళ్ళిపోయాయంటే నీ ప్రపంచం లేదు. మళ్ళీ మెలకు వస్తే వస్తుంది, ఉంది ఆ మూమెంట్లో తెలుస్తుందా నీకు తెలియదు. అప్పుడు ఓన్లీ డీప్ స్లీప్ అంటే ఒక 10 నిమిషాలు రాత్రి పడుకుంటాం, మిగిలినంతా కళలు వస్తూ ఉంటాయి. కళల గురించి చెప్పట్లేదు, డీప్ స్లీప్ బాగా నిద్ర పడుతుంది ఒక్క 10 మినిట్స్ అట్లా. ఆ 10 మినిట్స్లో ఏంటంటే అసలు మీకు ప్రపంచం అంటే తెలియదు, ఏమీ తెలియదు, ఎక్కడున్నారో తెలియదు. అందుకనే చూడండి మార్నింగ్ లేవగానే మనం ఏం చేస్తాం అనమాట, ఎక్కడున్నాం, ఏ రూమ్లో ఉన్నాం. రోజు అలవాటు పడే రూమ్ అయితే పర్వాలేదు, కొత్త ఊరు వెళ్ళగానే వెంటనే నేను ఎక్కడున్నాను, ప్లేస్ ఎక్కడున్నాను అని వస్తుందా లేదా చెప్పండి. అది ఎందుకు వస్తుంది అనమాట, మీరు యూఆర్ ఇన్ ఏ డిఫరెంట్ లెవెల్లో ఉన్నారు మీరు రాత్రి నిద్రలో. వెంటనే ఐడెంటిఫికేషను, ఆ మూమెంట్లో ఐడెంటిఫికేషన్, నేను వాళ్ళ అమ్మాయిని ఇక్కడున్నాను అక్కడున్నాను, అంత బాడీ కాన్షియస్నెస్ అంతా కూడా నెమ్మదిగా వస్తుందన్నమాట. ఆ మధ్యలో ఉండదు అలా. సో ఇక్కడ చూడండి ఇది కనిపెట్టారు వీళ్ళేమి పెద్ద, రాత్రి వాళ్ళు నిద్రని అబ్జర్వ్ చేశారు వాళ్ళు. అట్లాగే మనం ఎలా బిహేవ్ చేస్తున్నాం ఇదంతా అబ్జర్వ్ చేశారు. అంతే మనిషి యొక్క బిహేవియర్ని అబ్జర్వ్ చేసి ఇవన్నీ ట్రూత్స్ అన్నిటిని కూడా బయటికి తీసుకొచ్చారు. సో దిస్ హోల్ వరల్డ్ ఈజ్ ద మిక్స్చర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్.
అంటే ఉంది, మళ్ళీ లేదు. ఎప్పుడుంది? ఇది ఒక్కటే గుర్తుపెట్టండి. ఎప్పుడుంది? నీకు ఇంద్రియాలు పనిచేస్తున్నంత వరకు ఉంది, నీకు మనసు పనిచేస్తున్నంత వరకు ఉంది. ఎప్పుడు లేదు? ఇంద్రియాలు మనసు పని చేయకపోతే లేదు. అచ్చా, ఇంద్రియాలు మనసు పని చేయట్లేదని చనిపోయినట్టే కదా అంటారా మీరు? ఎవరైనా ఒప్పుకుంటారా? ప్రాణం ఉంది కానీ మైండ్ అండ్ సెన్సెస్ పని చేయట్లేదు, అవునా కదా? ఒక్క టైంలో మనకు ప్రాణం ఉంది, ఈవెన్ మనకు కోమా స్టేట్లో కూడా చూడండి, అక్కడ ఏం తెలియదు అసలు, కానీ బ్రీదింగ్ అన్నది ఉంది, కరెక్ట్ది. ప్రాణశక్తి అనేది లైఫ్ ఉంది, కానీ మైండ్ అండ్ సెన్సెస్ పని చేయట్లేదు. అటువంటి స్టేజ్ మనకు ఉంది అని మీరు అందరూ ఒప్పుకున్నారు ఇప్పుడు అందరూ కూడా. సో చూడండి, సో మనకు ప్రాణం ఉంది కానీ మైండ్ సెన్సెస్ పని చేయట్లేదు. అది దాని వెనక మామూలు స్టేట్లో ఉంటే ఏం చేస్తాము? అన్కాన్షియస్గా అట్లాగా అనుకుంటాం. కానీ ఈ యోగులు ఎవరైతే మహాత్ములు ఉన్నారో వాళ్ళు ఏం చేస్తారనమాట, సూపర్ అలర్ట్గా ఉంటారు. మనకి మైండ్ అండ్ బాడీ పనిచేయట్లేదు, ఒక ఇంజెక్షన్ ఇచ్చేస్తే రెండు ఆఫ్ అయిపోతాయి. అది వెరీ మోస్ట్ డల్లెస్ట్ స్టేట్ ఇది, అవునా కదా? అన్కాన్షియస్కి వెళ్ళిపోతున్నాం మనం. ఇదేంటిది? సూపర్ కాన్షియస్, హై లెవెల్ అనమాట. యు ఆర్ మన హైలీ అలర్ట్. అక్కడ అలర్ట్నెస్సే లేదు, రెండు ఒకటే. మైండ్ సెన్సెస్ పని చేయట్లేదు, ఆ స్టేట్లో అలర్ట్నెస్ లేదు. కానీ హైయెస్ట్ స్టేట్లో హైలీ అలర్ట్, బట్ నో థాట్. అది మనకు ఎవరికి ఎక్స్పీరియన్స్ కాలేదు కాబట్టి మనం ఊహించలేము. బట్ అదనమాట ఆ స్టేట్లోకి ఎప్పుడు ఎలా వస్తుంది అది? మనసు పవిత్రంగా ఉండాలి. మనసు ఎప్పుడైతే ప్యూర్గా ఉంటుందో, ప్యూర్ మైండ్లో అన్కంట్రోల్డ్ థాట్స్ ఎక్కువ రావు. ప్యూర్ మైండ్లో మీకు ఎలా కావాలంటే అలా ఆలోచించుకునే శక్తి ఉంటుంది. కానీ ఇంప్యూర్ మైండ్లో థాట్స్ వస్తూనే ఉంటాయి. అది చూస్తావు దాని గురించి, దీన్ని చూస్తావు దాని గురించి, కంట్రోల్ ఉండదు. సో ఎక్కడైతే కంట్రోల్డ్ మైండ్ ఉందో, ఎక్కడైతే ప్యూరిటీ ఉందో, అటువంటి వాళ్ళకి ఈ స్టేట్స్ కలుగుతాయి అన్నమాట. అందుకే మనకి ఏంటంటే మంచిగా ఉండు, నీతిగా ఉండు, నలుగురికి ఇవన్నీ ఎందుకు చెప్తారు? మనసుని పవిత్రంగా పెట్టుకోవడానికి. మనసు పవిత్రంగా ఉంటే భగవంతుని యొక్క అనుభూతి మనలో కలుగుతుంది. అది పాయింట్. సో ఇక్కడ మనం ఎక్కడున్నాం అనమాట. వీళ్ళు స్వామీజీ చెప్తున్నారు ఇక్కడ, ఈ ప్రపంచం ఉంది, అట్ ద సేమ్ టైం లేదు. ఎప్పుడుంది? ఇది ఎప్పుడు మర్చిపోద్దు మీరు. సెన్సెస్ అండ్ మైండ్ ఉన్నప్పుడు ఉంది, సెన్సెస్ అండ్ మైండ్ వర్క్ చేయనప్పుడు లేదు. సో అది ఉందని చెప్పలేము, లేదని చెప్పలేము. సో దిస్ వరల్డ్ ఈజ్ ఎ మిక్స్చర్ ఆఫ్ ఎగ్జిస్టెన్స్ అండ్ నాన్ ఎగ్జిస్టెన్స్. సో మనం ఎలా చూస్తున్నాము? ఈ మైండ్తో మనం చూస్తున్నామంటే మనం ఏం చూస్తున్నామంటే స్పేస్ టైం కాజేషన్ అని చెప్పాను, దేశకాల నిమిత్త. అంటే మనం చూస్తున్నామంటే ఇక డిస్టెన్స్ చూస్తున్నాం, అలాగే ఈ డిస్టెన్స్ టైం చూస్తున్నాం, ఈ టైంకి వచ్చాం, ఆ టైంకి వచ్చాం. ఇదంతా ఎక్కడుంది? మైండ్లో ఉంది. మైండ్ లేకపోతే నీకు టైం సెన్సే ఉండదు. రాత్రి బాగా పడుకున్నాం అనుకో, ఏ టైం అని తెలుస్తుంది, ఎంత టైం తెలియదు కదా. సో మైండ్లోనే టైం ఇన్బిల్ట్ అయి ఉంది. మైండ్ ఎప్పుడైతే పనిచేయదో నీకు టైం సెన్స్ ఉండదు. సో ఈ ప్రపంచం అంతా కూడా త్రూ స్పేస్ టైం కాజేషన్, అంటే ఈ డ్యూయాలిటీ చూస్తూ ఉంటాం. అంటే చూడండి, కాజేషన్ అంటే దీనివల్ల ఇదైంది, దానివల్ల ఇదైంది, ఇవన్నీ ఎప్పుడు తెలుస్తాయి మనకి? మైండ్ ఉన్నప్పుడే. లింక్, ప్రతి ఇన్సిడెంట్ కూడా లింక్ ఉంటుంది, మొత్తం లింకప్ చేసుకుంటూ వెళ్ళొచ్చు మీరు జీవితం అంతా కూడా. ఈ లింక్ అంతా ఎక్కడ దొరుకుతుంది అనమాట? మీకు మైండ్లోనే ఉంటుంది ఇది. దాన్ని కాజేషన్ అంటే కొంచెం సూక్ష్మంగా మీకు ఆలోచిస్తే తెలుస్తుంది. సో మనం ఇందులో కాటప్ అయిపోయి ఉన్నాం. మన సెన్సెస్ ద్వారా రకరకాలు తీసుకుంటూ ఉంటాం లోపలికి, మైండ్లో కుకింగ్ చేస్తూ ఉంటాం రకరకాలుగా చేసి, దాని తర్వాత రియాక్ట్ అవుతూ ఉంటాం. ఈ రియాక్ట్ అవుతూ అప్పుడు ఏం చేస్తామన్నమాట, మనం అందులోనే తిరుగుతూ ఉంటాం. ఇంకా వీళ్ళతో పడదు, వాళ్ళతో పడదు, వాళ్ళంటే కోపం, వీళ్ళంతే. సో ఆల్వేస్ ఇందులోనే మనం తిరుగుతూ ఉంటాం. దిస్ ఈజ్ మాయా. స్వామీజీ ఏం చెప్తున్నారు? దిస్ ఈజ్ మాయా. సో ఇది ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారు ఒక్కొక్కటి కూడా స్వామీజీ. ఈ ప్రపంచంలో మనకు రెండు ఫోర్సెస్ ఎప్పుడు కూడా కనిపిస్తూ ఉంటాయి. అవి ఏంటి? ఒక ఫోర్స్ ఏం చెప్తుందంటే, నువ్వు స్వార్థంగా ఉండు, నీ సుఖం నువ్వు చూసుకో, ఎవరి గురించి పట్టించుకోవద్దు అని ఒకటి చెప్తూ ఉంటుంది. ఇంకొక ఫోర్స్ ఉంది, చాలా రేర్గా పనిచేస్తుంది. అదేం చెప్తుంది? లేదు, నలుగురికి సహాయం చేయి, ఎవరికైనా చేస్తే అది నీకు మంచి జరుగుతుంది అని చెప్తూ ఉంటుంది. సో ఇవి రెండు కూడా మనకు ఎప్పుడు కూడా సైమల్టేనియస్గా పనిచేస్తూ ఉంటాయి. అయితే ఫస్ట్ చాలా పవర్ఫుల్గా ఉంటుంది, ఎందుకంటే మనం ఎప్పుడు కూడా ఈ సెన్సెస్ అంటే మన సుఖం కదా. ఇప్పుడు నాకు ఆకలిస్తుంది అనుకోండి, ఎదుటి వాళ్ళకి భోజనం పెడితే ఆకలి తీరుతుందా? తీరదు కదా. సో న్యాచురలీ వి బికమ్ సెల్ఫిష్, ఎందుకంటే సెన్సెస్తో ఎప్పుడైతే ఉన్నాం. కానీ మనిషి పూర్తిగా అలా స్వార్థంగా ఉండలేడు ఎక్కడ కూడా. లేకపోతే ఎలా డెవలప్ అవుతాయి ఇవన్నీ చారిటబుల్ ఇన్స్టిట్యూషన్స్, ఇవన్నీ ఎలా వచ్చాయి కదా. మనిషి ఉండలేడు, మనకు తెలుస్తూనే ఉంది. అది ఎంత కావాలనుకున్నా ఒక పశువులాగా, ఒక కుక్కలాగా ఎగ్జిస్టెన్స్ చేయలేడు మనిషి.
సో అతనిలో ఒక నైతికత, ఎదుటి వాళ్ళ గురించి ఆలోచించే ఇవన్నీ కూడా డెవలప్ అవుతాయి. కాబట్టి సో ఈ ఫోర్సెస్ రెండు కూడా ఇందులో పనిచేస్తూ ఉంటాయి. అలాగే చాలామంది చూడండి, మనం బాగా చాలా హాయిగా ఉన్నాము, అంత బాగుంది, మనకు ఆస్తులు అంతస్తులు బాగున్నాయి, మంచి ఆరోగ్యం ఉంది, అప్పుడు మనకి ప్రపంచం అంతా స్వర్గంలాగా కనిపిస్తూ ఉంటుంది. అవునా కదా? వాళ్ళ దగ్గరికి ఎవరి దగ్గరికైనా వెళ్ళి ప్రపంచంలో చాలా దుఃఖం ఉంది అని చెప్తే వాళ్ళే బయటికి వెళ్ళి అంటారు మనల్ని. అవునా కదా? అలాగే బాగా అసలు పాపం ఏం తినడానికి కూడా తిండి లేదు, కష్టం, అట్లాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళి ప్రపంచం అంతా ఎంత సౌందర్యంగా ఉంది, అది చూడు, సూర్యోదయం ఎంత బాగుంది, సూర్యాస్తమయం ఎంత బాగుంది అంటే వాళ్ళకి ఎక్కుతుంది, అది తీసుకోగలరా? సో ఈ విధంగా ఏంటంటే ఇంకొక విషయం అంటే ఒకే జీవితంలో చిన్నపిల్లలు ఉన్నారు, ఇప్పుడు వీళ్ళందరూ ఉన్నారు, ఈ గౌతమ్, వైభవ్ వీళ్ళందరూ ఉన్నారు. వాళ్ళకి చక్కగా వాళ్ళకి ప్రపంచంలో ఏమి దుఃఖం అంటే తెలియదు, హాయిగా తల్లిదండ్రులన్నీ తెచ్చిపెడుతుంటే తింటారు, చదువుకుంటారు, ఆడుకుంటారు. వాళ్ళకి ప్రపంచం అంటే హాయిగా అబ్బా స్వర్గంలాగా అనిపిస్తూ ఉంటుంది. అనిపిస్తుందా గౌతమ్? చాలా అనిపిస్తూ ఉంటుంది. ఏం కావాలని తెచ్చిపెడుతూ ఉంటారు. సరే వీళ్ళే కొంచెం పెద్ద అయిన తర్వాత నెమ్మదిగా పెద్ద అవుతూ ఉంటారు కదా, మా ఏజ్కి వస్తారు కదా మీరు, ఆ ఏజ్కి వచ్చేటికి ఒళ్ళు నొప్పులు స్టార్ట్ అవుతాయి, ఫ్యామిలీలో ప్రాబ్లమ్స్ స్టార్ట్ అవుతాయి, ముసలితనం, ఇంకా ముసలి వాళ్ళు అయిపోయాడు, పాపం ఎవరు పట్టించుకోరు. ఇప్పుడు ఏమైనా ఒక గ్లాస్ నీళ్ళు ఇవ్వమంటే టైం వేస్ట్ ఉంటారు, పెద్దవాళ్ళకి ఎవరు సేవ చేయరు ఇప్పుడు. సో అట్లాంటి స్టేజ్లో ఎంత డబ్బు ఉన్నా సరే వాళ్ళ దగ్గరికి వచ్చి ప్రపంచం చాలా అందంగా ఉందంటే వాళ్ళు దే కాంట్ టేక్ ఇట్. సో ఆప్టిమిజం అండ్ పెసిమిజం అన్నది ఈ ప్రపంచంలో మన మైండ్లోనే ఉందన్నమాట. అది కూడా మన యొక్క పరిస్థితిని బట్టి మనం ఏం చేస్తాం, నేను చాలా బాగుంది ఈ ప్రపంచం అంతా. నేను ఒక చిన్న కథ చెప్తాను, ఇది స్వామీజీ చెప్పలేదు. ఒక రాజుగారు ఉన్నారట. రాజుగారు అంటే అప్పుడు మారువేషంలో అన్ని చోట్లకి వెళ్తూ ఉండేవారు కదా, చూడడానికి ప్రపంచంలో ఎలా ఉన్నారు అందరూ అని. ఆయన ఏమో ఎక్కడికి వెళ్ళకుండా ఏం చేసేవారనమాట, ఆయన దగ్గరకు ఒక మంగలి అతను రోజు క్షురకర్మ చేయడానికి వచ్చేవాడు అనమాట. వస్తే అతను అడిగేవాడు, ఏమయ్యా ఎలా ఉన్నారు, రాజ్యంలో అందరూ బాగున్నారా, అందరూ సుఖంగా ఉన్నారు కదా, ఏమైనా కష్టపడుతున్నారా అని చెప్తే అతను రోజు బ్రహ్మాండంగా ఉన్నారు అని చెప్తూ ఉండేవాడు. రోజు కూడా ఇక్కడ జరిగింది, ఇది జరిగింది, అది జరిగింది, పంటలు బాగా పండుతున్నాయి, అంతా చాలా బాగా చెప్పేవాడు. ఈయనకు అనుమానం వచ్చింది, ఏ రోజు అసలు నెగిటివే చెప్పట్లేదు ఇతనని చెప్పేసి రాజుగారికి ఏం చేశారంటే, ఒకరోజు ఆయన అబ్జర్వ్ చేశారు, అతని యొక్క పెట్టెలో అన్నీ ఉంటాయి కదా, కత్తులు అవన్నీ కూడా, ఆ పెట్టెలో ఇంత బంగారం అంటే అది సంపాదించుకున్నదంతా బంగారం కింద చేసుకొని అందులో నిలబెట్టుకుంటున్నాడు అనమాట. అది చూశారు ఈయన, అబ్జర్వ్ చేస్తున్నారు చాలా రోజుల నుంచి. చూసి ఏం చేశారు, ఒకరోజు అది తీసేశారు. ఈయన ఇంటికి వెళ్ళాడు. ఇంటికి వెళ్ళిన తర్వాత చూస్తే అది బంగారం పోయింది, ఎక్కడ పోయిందో అర్థం కావట్లేదు. రాజుగారు తీస్తారని ఎవరు అనుకోరు కదా. సో ఈ ఇంటికి వెళ్ళిన తర్వాత ఇంకా మొత్తం సంపాదించుకుందంతా పోయింది కదా. నెక్స్ట్ డే వచ్చాడు ఆయన మళ్ళీ చేయడానికి. మామూలుగానే చేయించుకుంటూ ఏమయ్యా ఎలా ఉన్నారు అందరూ అంటే, అసలు ఎన్ని కరువు కాటకాలు, అసలు ప్రపంచం మొత్తం రాజ్యం అంతా కూడా ఇలా అయిపోయింది అలా అయిపోయిందని చెప్పాడు అన్నమాట. అంటే ఎలా ఉంటుందంటే మనం మానసిక పరిస్థితిని బట్టి మనం అనుకుంటాం, ఎదుటి వాళ్ళని మనం అంటే చూడలేము, మనం ఆనందంగా ఉన్నంతసేపు ప్రపంచం ఆనందంగా ఉందనుకుంటాం. సో ఇది న్యాచురల్, ఇది స్వామీజీ చెప్తున్నారు ఇది. తర్వాత లలితా విస్తార అని ఒక పుస్తకం ఉంది, అది గౌతమ బుద్ధుని యొక్క జీవిత చరిత్ర అనమాట. ఆ జీవిత చరిత్రలో వాళ్ళు వర్ణిస్తారు అసలు బుద్ధుడు ఏంటంటే ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికే ఉద్భవించాడు. ఆయన ఎప్పుడు చెప్పండి, బుద్ధుడు పుట్టింది ఎప్పుడు? క్రీస్తు పూర్వం 600 సంవత్సరాల్లో ఆ టైంలో పుట్టారు ఆయన. ఆయన ఏం చెప్తారు, ఆయన ఒక ప్రవక్త కింద ఆయన వచ్చారు ఆయన. కానీ మధ్యలో అది మర్చిపోయి పుట్టిన తర్వాత రాజ విలాసాలు కదా, పెద్ద వాళ్ళకి ఒకడే కొడుకు, అంతమంది పెద్ద రాజ్యం కదా, విలాసాల మధ్యలో ఉంటూ ఆయన ఆ భ్రాంతిలో పడిపోయాడు. తర్వాత ఏంటో ఆ లగ్జరియస్ లైఫ్లో పడిపోయాడు అనమాట. అటువంటి ఆయనకి గుర్తు చేస్తున్నాయి, ఏవో దేవదూతలు ఏవో వచ్చాయి, పైన ఒక వాయిస్ వస్తుంది, అది ఆ వాయిస్ ఏమో చెప్తుంది అనమాట, ఒక పాట పాడుతుందట. ఆ పాట అర్థం ఏంటంటే, ఎప్పుడు ఇది కంటిన్యూస్గా ఇది మారిపోతున్నటువంటి ఈ ప్రపంచంలో నువ్వు జస్ట్ ఫ్లోటింగ్, యు ఆర్ ఫ్లోటింగ్ ఇన్ దిస్ కంటిన్యూస్లీ అండ్ కాన్స్టెంట్లీ చేంజింగ్ యూనివర్స్. అది ఆ పాట అర్థం అనమాట. తర్వాత ఆయనకు తెలిసిందనమాట, ఏంటి నేను చేస్తున్నది ఏంటి, ఏది శాశ్వతం కదా ఈ ప్రపంచంలో, ఏది ఈ బాడీస్ కానీ ఇది కానీ ఏది శాశ్వతం, కంటిన్యూస్లీ చేంజింగ్, ఇట్ ఈజ్ ఇన్ ఎ స్టేట్ ఆఫ్ ఫ్లక్స్ అంటారు. ఏది ఒక స్టడీగా ఏది ఉండదు, మీకు ఇలా ఉంటాం కదా, కానీ ఎప్పుడు ఈ ట్రాన్సాక్షన్ జరుగుతూనే ఉంది. ఇక్కడ నుంచి మాలిక్యూల్స్ అక్కడికి వెళ్తున్నాయి, అక్కడ నుంచి అక్కడికి వెళ్తున్నాయి, ఈ కాన్స్టెంట్లీ యూనివర్స్లో చేంజ్ అవుతూనే ఉంది. స్వామీజీ అయితే అంటారు, ఈ రోజు ఇక్కడ మీ దగ్గర ఒక పార్టికల్ ఉందనుకోండి, ఇక్కడ ఒక ఆటమ్ వెళ్ళి నెక్స్ట్ డే సూర్యునిలోకి వెళ్ళిపోతుంది. కాన్స్టెంట్ ఫ్లక్స్ అనమాట ఇది. సో దిస్ చేంజ్ఫుల్, అది బుద్ధిజంలో మెయిన్ అదే. ఈ చేంజింగ్ యూనివర్స్ నదితో పోలిస్తారు జీవితాన్ని, కంటిన్యూస్లీ ఫ్లోయింగ్. పాత నీరు పోతూ ఉంటుంది, కొత్త నీరు వస్తూ ఉంటుంది.
సో మ్యాటర్ అన్నది అట్లా వస్తూ ఉంటుంది, పోతూ ఉంటుంది. ఈవెన్ మన శరీరంలో కూడా, మన శరీరం కూడా 12 years తర్వాత అసలు ఒక్క కణం కూడా పాత కణం ఉండదట. ఎవ్రీథింగ్ ఈజ్ ద న్యూ సెల్. సో రెన్యూ అవుతూ ఉంటుంది అనమాట. ఎప్పుడు కూడా మనకి ఒక యూనిట్ లాగా కనిపిస్తూ ఉంటుంది, బట్ కాన్స్టెంట్ చేంజ్ ఈజ్ హ్యాపెనింగ్. సో అది బుద్ధుడికి అప్పుడు వెంటనే ఆయన మేల్కొన్నారనమాట. సో ఇది చెప్తున్నారు ఇక్కడ స్వామీజీ. మనకు ఈ డెత్ అనేది ఒకటి ఉంది కదా, మరణం. ఈ మరణం అన్నది ప్రతిదీ కూడా ఇంకా అయిపోతుంది అక్కడ. ఏది అంటే మన ఆశలు, మన యొక్క స్వప్నాలు, ఇవన్నీ కూడా కంటిన్యూస్గా అందులో ఆ మరణం ఒకదాంతో మొత్తం. మృత్యు సర్వహరశ్చాహం అని భగవద్గీతలో కృష్ణుడు చెప్తాడు. అంటే నేను అన్నిటినీ హరించే వాటిల్లో నేను మృత్యువుని అని చెప్పేసి. మృత్యు ఉందంటే ఇంక మనం ఏం చూసుకోలేము. ఇక్కడ చూడండి కొన్ని లైన్స్ ఉన్నాయి స్వామీజీవి, చాలా బాగుంటాయి, ఒకసారి చదువుతాను ఇవి. There is the tremendous fact of death. The whole world is going towards death. Everything dies. All our progress, our vanities, our reforms, our luxuries, our wealth, our knowledge have that one end, death. That is all that is certain. The one thing that is certain in life is death. Death. Cities come and go, empires rise and fall, planets break into pieces and crumble into dust, to be blown about by the atmospheres of other planets. Thus it has been going on from time without beginning. Death is the end of everything. Death is the end of life, of beauty, of wealth, of power, of virtue also. Saints die and sinners die. Kings die and beggars die. They are all going to death, and yet this tremendous clinging on to life exists. Somehow we do not know why we cling to life. We cannot give it up, and this is Maya. This is the Swamiji's language. So ఇప్పుడు మీకు తెలుసు కదా, ధర్మరాజుని యక్షుడు అడిగాడు. ఏమడిగాడు? ఈ ప్రపంచంలో అత్యంత ఆశ్చర్యకరమైనటువంటి విషయం ఏంటి అంటే ఆయన ఏం చెప్పారు? అహని అహని భూతాని గచ్చంతి యమమందిరం శేషాహ స్థిరమిచ్చంతి ఇమాశ్చర్యమతః పరం. అర్థమైందా? అహని అంటే ఎవ్రీ డే డయింగ్, పీపుల్ ఆర్ డయింగ్. యమమందిరం గచ్చంతి. బట్ శేషాహ మనే ఎవరైతే మిగిలారో, ఎవరైతే చనిపోకుండా మిగిలారో వాళ్ళు ఏమనుకుంటున్నారంటే నేను స్థిరంగా ఉంటాను ఈ ప్రపంచంలో అనుకుంటున్నారు. సో అది ఈ డెత్ గురించి చెప్తున్నారు. సో ఇలా ఈ క్లింగింగ్ అంటే అన్నీ పోతాయని తెలుసు. అంటే క్లింగింగ్ అంటే చనిపోవాలా, అలా అని ముందే చనిపోవాలి, అది కాదు అర్థం. అంటే ఎన్ని మనం మీనింగ్లెస్గా బిహేవ్ చేస్తూ ఉంటాం లైఫ్లో, చిన్న చిన్న వాటిని పట్టుకుని పెద్దగా చేస్తూ ఉంటాం, లైఫ్ వాల్యూ తెలియక. అట్లా చేసి మనం ఏం చేస్తూ ఉంటాం అనమాట, లైఫ్ని మనం మీనింగ్ఫుల్గా జీవించలేకపోతున్నాం. ఆ క్లింగింగ్ టు లైఫ్ అంటే అది సెల్ఫిష్. ఎంతసేపు నన్ను నేను ప్రొటెక్ట్ చేసుకుంటూ జీవితంలో ఉండడం అన్నది, ఆ క్లింగింగ్ అన్నది పోదు. ఇదే మాయ అంటే ఇంకేం కాదు. ఆయన ఏం చెప్పారు? స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ అన్నారు. ఇది మనం రోజు చూస్తున్నదే కదా, మనం అందరూ చేస్తున్నాం అది. నేను అందరూ చనిపోయారు అని ఆయన ఈరోజు మాత్రం నేను మంచి హోప్ఫుల్గా లేస్తూ ఉంటాను. సో ఈ విధంగా దిస్ ఇస్ మాయ. అలాగే ఇంకొకటి, ఒక తల్లి ఉంది, వాళ్ళ బిడ్డ చక్కగా చిన్నప్పటి నుంచి పాపం చాలా కష్టపడి ప్రేమతో పెంచుతూ ఉంటుంది. సపోజ్ ఆ అబ్బాయి ఏంటంటే ఒక రౌడీలాగా తయారయ్యాడు. రౌడీలాగా తయారయ్యి ఇంక తల్లికి సరైన వాల్యూ ఇవ్వట్లేదు, ఇంట్లో వాళ్ళు పట్టించుకోవట్లేదు. అయినా ఆ పిల్లాన్ని పట్టుకుని వేలాడుతూనే ఉంటుంది. వేలాడి దానికి అర్థం ఏం చెప్తుందంటే ప్రేమ అనే ఒక మాట చెప్తూ ఉంటుంది. సో దిస్ ఈజ్ క్లింగింగ్ టు లైఫ్. దిస్ ఈజ్ నాట్ ప్రేమ. స్వామీజీ సేస్ దిస్ ఈజ్ క్లింగింగ్ టు లైఫ్ మీన్స్ ఎలా అంటే చూడండి, అది లోపల మన మైండ్ తర్వాత మన బాడీలో ఉన్న ఫైన్ పార్ట్ ఏంటంటే నర్వ్స్, నరాలు అంటాం కదా, ఆ నరాల్లోకి వెళ్ళిపోయింది అది. ఆ నరాలు ఒకసారి వీక్గా ఉన్నాయనుకోండి ఇంకేం చేయలేము. అది దానికి మనం ఏంటంటామంటే అది లవ్ అని చెప్పేసి ఒక పేరు పెట్టేస్తాము అని చెప్తున్నారు స్వామీజీ. అది ఆ నర్వస్ వీక్నెస్, అది ఏదైనా సరే అటాచ్మెంట్ అన్నది ఎప్పుడు కూడా దానికి మనం దాసోహం అయిపోతున్నాము. సో అండ్ దిస్ ఈజ్ మాయా అని చెప్తున్నారు స్వామీజీ. నెక్స్ట్, గ్రీక్ మిథాలజీలో వాళ్ళకి ఒక చిన్నది గోల్డెన్ కోట్ అనమాట. అది ఒకటి మిథాలజీలో ఏదో ఉంది, పురాణంలో ఒక కథ ఉంది. ఆ గోల్డెన్ కోట్ అంటే ఆ ఉల్లెన్ కోట్ ఉంటుంది కదా, అదేమో గోల్డ్తో చేయబడి ఉంది అనమాట. దానికోసం అందరూ కూడా లైన్లు కట్టి దాన్ని పొందాలని చూస్తూ ఉంటారు. ఏదో కథ ఉంది వాళ్ళకి గ్రీస్ ఫిలాసఫీలో. ప్రతి వాళ్ళు కూడా అంటే కొన్ని మేబీ 20 million మధ్యలో వాళ్ళకి ఒకళ్ళకి వస్తుంది అది.
అయినా సరే నాకే వస్తుందని స్టిల్ దాని గురించి ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు. అది వాళ్ళకి అక్కడ ఇంగ్లాండ్లో చెప్తున్నారు, వాళ్ళకి కథలు తెలుస్తాయని స్వామీజీ అక్కడ చెప్తున్నారు అనమాట. అదే దానికే ఇంకా నాకు వస్తుంది, అందరూ ఫెయిల్ అయిపోతున్నారు, అయినా నేను సక్సెస్ అవ్వచ్చు కదా అన్న హోప్ అన్నది ఎప్పుడు అలా పెట్టుకొని వాళ్ళు ముందుకు వెళ్తూ ఉంటారు అని చెప్తున్నారు. సో దిస్ వరల్డ్ ఈజ్ ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. అది స్వామీజీ చెప్పేది, మొత్తం కూడా ఫుల్ ఆఫ్ కాంట్రడిక్షన్స్. మనం ఏం చేయలేము. కొంతమంది ఏం చేస్తారంటే చూడు, మనం ఏం చేస్తూ ఉంటాము, ఈ ప్రపంచంలో చాలా ఈ పేదరికం ఉంది, లేదా కష్టాలు ఉన్నాయి, నేను ఎలా అయినా సరే ప్రపంచాన్ని ఎంతో కొంత నేను హెల్ప్ బాగు చేయాలని ప్రతి వాళ్ళు ట్రై చేస్తూ ఉంటారు. రిఫార్మర్స్ అంతేనా, చాలామందికి వచ్చి వాళ్ళకి మంచి చేయాలని చేస్తూ ఉంటారు. కానీ ప్రపంచంలో ఇలా చేస్తూనే ఉన్నారు కదా, ఎప్పటి నుంచో చేస్తూనే ఉన్నారు. మరి ప్రపంచంలో బాధలన్నీ పోయాయా? ఈరోజు ఇక్కడ మీరు సరి చేస్తారు, మళ్ళీ వేరే చోట ఏదో ఇంకోటి ప్రాబ్లం వస్తుంది. ఎలాగంటే స్వామీజీ చెప్తారు, ఈ క్రానిక్ రెమాటిజం ఎవరు ఎక్స్పీరియన్స్ చేస్తున్నారో అర్థమవుతుంది. ఫస్ట్ ఆఫ్ జాయింట్లో కొంచెం పెయిన్ స్టార్ట్ అవుతుంది. దీనికి మంచి ఆయిల్స్ రాసి మనం ఎక్సర్సైజ్ చేసి మనం ఏం చేస్తాం, తగ్గించుకుంటాం. నెక్స్ట్ ఇంకో చోట మొదలవుతుంది. రిమాటిజం అనేది ఎలా ఉంటుందంటే అది ఒకదాని నుంచి ట్రావెల్ చేస్తూ ఉంటుందన్నమాట. సేమ్ అలాగే ఈ ప్రపంచంలో ప్రాబ్లమ్స్ నువ్వెంత చేసినా మళ్ళీ ఇంకో చోట వస్తూనే ఉంటుంది. అలాగే ఒకళ్ళు బాగా రిచ్ అయిపోయి, ఒక కంట్రీ బాగా రిచ్ అయిపోయింది, వేరే కంట్రీస్ అన్నీ కూడా వీళ్ళు రిచ్ అవుతున్నారు, వేరే కంట్రీస్ పూర్ అవుతున్నాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు వరల్డ్ హిస్టరీ చదివితే మీకు తెలుస్తుంది. ఈ యూరోపియన్ కంట్రీస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళు క్లెయిమ్ చేస్తారు ఏంటంటే క్రిస్టియానిటీ ఈజ్ ద బెస్ట్ రిలీజియన్. స్వామీజీ చెప్తున్నారు ఇవన్నీ కూడా పాయింట్స్. క్రిస్టియానిటీ ఈజ్ ద ఓన్లీ రిలీజియన్ విచ్ ఈస్ ద బెస్ట్ రిలీజియన్ బికాస్ ఆల్ ద క్రిస్టియన్ కంట్రీస్ ఆర్ వెరీ రిచ్ అని చెప్తున్నారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే వాళ్ళకే చెప్తున్నారు, మీరు చెప్తున్నారు కదా మీ రిచ్నెస్ అన్నది వేరే కంట్రీస్ని పూర్ చేసి, నాన్ క్రిస్టియన్ కంట్రీస్ని పూర్ చేసి వచ్చారు, అక్కడ దోచుకుని మొత్తం ఇక్కడ మీరు తీసుకొచ్చారు. సో ఏంటి ఆ రిచ్నెస్? ఇప్పుడు మీరు రిచ్ అయ్యారంటే గొప్ప, దాన్ని బట్టి రిచ్నెస్ని బట్టి మీరు బోస్ట్ చేసుకుని మాది గొప్ప అని చెప్తున్నారు. కానీ మీరు ఎలా వచ్చింది, అది తీసుకొచ్చింది ఎలా తీసుకొచ్చారు మీరు? మీకు అందరికీ తెలుసు కదా హిస్టరీ మొత్తం. ఈ థర్డ్ వరల్డ్ కంట్రీస్ని, ఇండియాని కొల్లగొట్టి మొత్తం తీసుకెళ్ళింది యూరోప్లో అంతా కూడా. అక్కడ వాళ్ళు మ్యాన్షన్స్ కట్టుకున్నారు. వీళ్ళు అమాయకులు కాబట్టి ఇక్కడ ఏషియన్ కంట్రీస్లో. సో ఇట్లా చేసిందంటే ఇది గొప్ప అని చెప్పి మీరు ఎలా చెప్తారని చెప్పి స్వామీజీ వాళ్ళని క్వశ్చన్ చేస్తున్నారు. అలాగే ఇప్పుడు ఒకే ప్రాబ్లమ్ని మనం ఏం చేస్తామంటే సొసైటీస్లో ఒక్కొక్క ప్రాబ్లం ఒక్కొక్క రకంగా ఉంటుంది. ఆ ప్రాబ్లమ్ ఒక్కొక్క రకంగా మనం ట్రీట్ చేస్తూ ఉంటాం. మనకి ఇక్కడ ఏంటంటే ఇప్పుడు ఈ చేస్టిటీ అంటే పవిత్రత, మనిషి చాలా పవిత్రంగా ఉండాలని చాలా ఇంపార్టెన్స్ ఇండియాలో. అందుకని ఏం చేశారు, మన పిల్లలకి కొంచెం వయసు వచ్చేటప్పటికి వాళ్ళ మనసులో ఏ వికారం రాకముందే మ్యారేజ్ చేసేవాళ్ళు. చైల్డ్ మ్యారేజ్ మీకు తెలుసు కదా, 3 జనరేషన్స్ ముందు 5 ఏళ్ల అమ్మాయికి, తర్వాత ఏమో 10 ఏళ్ల అబ్బాయికి పెళ్లి చేసేవారు. అంటే వాళ్ళు ఇంకా చిన్నపిల్లలు, ఏం తెలీదు, అందువల్ల వాళ్ళ మైండ్ ప్యూర్గా ఉంటుంది, ఇంక వేరే రకంగా డైవర్ట్ అవ్వదు అని చెప్పేసి ఏం చేశారు, చైల్డ్ మ్యారేజెస్ చేసేవారు. అలాగే అక్కడ మీకు మ్యారేజ్ అంటే అక్కడ చేస్టిటీ అనేది ఎక్కువ పాటించారు. మీకు తెలుసు కదా వెస్టర్న్ కంట్రీస్లో నో ఐడియా ఆఫ్ దిస్ కైండ్ ఆఫ్ చేస్టిటీ అది ఉండదు కదా. సో ఇదేమో మాకు ఈ ప్రాబ్లం, ఇక్కడ మీ ప్రాబ్లం అది. మాకు చేస్టిటీ గురించి ఇటుపక్కకి వెళ్తే ఇటు పక్కన చైల్డ్ మ్యారేజెస్ అయిపోయి ఏమైపోయింది, ఒకవేళ డిగ్రేడేషన్, మనిషి ఇంకా ఎదగకుండా వాళ్ళని అసలు ఫ్యామిలీ లైఫ్లో పెట్టేస్తే వాళ్ళకి ఇంకా అసలు గ్రోతే ఉండదు కదా. సో ఈ విధంగా ఇది చైల్డ్ మ్యారేజ్ చేసి చేస్టిటీని ప్రొటెక్ట్ చేసుకుందాం అనుకున్నారు వాళ్ళు. ఇటుపక్క చూస్తే వాళ్ళకి ఒక రేస్ అనేది, ఒక వైటాలిటీ అనేది అలా పోయి ఇది పోయింది. సో ఈ విధంగా ఎక్కడ చూసినా సరే ఒక ప్రాబ్లం మీరు మంచి అనుకుంటే ఇంకో పక్క నుంచి చెడు అన్నది మళ్ళీ వస్తూనే ఉంటుంది. ఇది ఇక్కడ ఎందుకు చెప్తున్నారంటే మంచి చెడు ఈ రెండు కూడా ఒకే కాయిన్కి మనం ఏమనుకుంటే చాలామంది అంటారు ఒకప్పుడు ఎప్పుడో వస్తుంది, పెద్ద మంచి రోజు వస్తుంది, ఆ మంచి రోజు ఇంకా అసలు ఏది చెడు అన్నది ఉండదు అని మనకు చెప్తూ ఉంటారు. కొన్ని గ్రంథాల్లో కూడా చెప్తూ ఉంటారు. స్వామీజీ ఏం చెప్తున్నారంటే ఇంపాసిబుల్, మీకు అలాంటి రోజు ఎప్పుడు రాదు. ఎందుకంటే మంచి చెడు అన్నవి 2 రకాలు కాదు అది. ఎందుకంటే నాకు మంచి అనేది నీకు చెడు అవ్వచ్చుగా, అందరికీ ఒకటే మంచి అవుతుందా? నాకు మంచి అన్నది నీకు చెడు అవ్వచ్చు, నాకేమో వంకాయ పడదు, నీకేమో బంగాళదుంప పడదు చెప్తున్నాను నేను. సో మంచి అనేది ఎలా చెప్తావు? ఏది మంచిదని చెప్తావు? బంగాళదుంప మంచిదని చెప్తావా, వంకాయ మంచిదని చెప్తావా? సో ఎవ్రీథింగ్ ఈజ్ రిలేటివ్. ఏది మంచి చెడు అనేది రిలేటివ్. మనిషికి మారుతుంది, ప్రాంతానికి మారుతుంది. ఇది మీరు తెలుసుకొని స్వామీజీ ఏం చెప్తున్నారంటే మాకు కల్చర్స్ ఉన్నాయి. ఇప్పుడు సపోజ్ మనం ఇండియాలో ఒక రకమైన కల్చర్ ఉంది, మీరు వచ్చి ఇండియన్ కల్చర్ని మీరు డోంట్ క్రిటిసైజ్. మీరు వెళ్ళి అక్కడ అమెరికాలో వాళ్ళు ఇష్టం వచ్చినట్లు తిరుగుతూ ఉంటారు, లేకపోతే ఒక మ్యారేజ్, ఒక ఫిక్స్డ్ మ్యారేజ్ లేదు వాళ్ళకి, ఇట్లాంటివన్నీ మనం విమర్శిస్తూ ఉంటాం. అది కూడా మీరు చేయొద్దు. అక్కడ క్లైమేట్ బట్టి, అక్కడ కల్చర్ని బట్టి
వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు చేసుకుంటున్నారు. సో ఈ మంచి చెడు అన్నది ఓన్లీ రిలేటివ్ తప్ప అది అబ్సల్యూట్గా దెర్ ఈజ్ నో అబ్సల్యూట్ గుడ్నెస్. ఎప్పటికైనా ఒక మంచి ఆదర్శవంతమైన ఎప్పటికీ రాదు. అలాగే ఒక ఆదర్శవంతమైన మనిషి, కంప్లీట్గా ఆదర్శవంతమైన మనిషి కూడా నువ్వు చూడలేవు. అంటే ఇవన్నీ కాంట్రడిక్షన్స్ అన్నమాట ఇవన్నీ కూడా. సో అందుకని మనం ఏం చేయాలంటే స్వామీజీ ఏం చెప్తున్నారంటే, అలాగే ఇప్పుడు మంచి చెడు లేదు కాబట్టి మనం అలా ఏదైనా చెడ్డ పనులు చేసుకుంటూ వెళ్ళిపోదామా? ఇక్కడ ఏంటంటే చూడండి, మంచి చెడు అని విడిగా లేవు, ఒకే విషయం గ్రేడేషన్ అనమాట. తక్కువ లైట్, ఇప్పుడు డార్క్నెస్ ఉంది కదా, డార్క్నెస్ అంటే అబ్సెన్స్ ఆఫ్ లైట్ని డార్క్నెస్ అంటారు. డార్క్నెస్ అని వేరేగా ఏం లేదు, లైట్ ఈజ్ ద ఫ్యాక్టర్. అక్కడ లైట్ ఎప్పుడైతే తగ్గించేసామో అది డార్క్ కింద అయిపోతుంది. అక్కడ లైట్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్. సో ఇక్కడ కూడా ఏంటనమాట, దట్ కాన్షియస్నెస్ ఈజ్ ద ఓన్లీ ఫ్యాక్టర్. ఈ గుడ్నెస్ బ్యాడ్నెస్ అనేది కొంచెం పైకి ఎక్కిస్తే గుడ్నెస్ అవుతుంది, కింద తగ్గిస్తే బ్యాడ్ అవుతుంది, ఒకే థింగ్. అదే చెప్తున్నాను, ఇక్కడ డ్యుయాలిటీస్ అనేది హయ్యర్ లెవెల్లో డ్యుయాలిటీస్ అనేవి ఉండవు. ఇవన్నీ చాలా సటిల్ ఫ్యాక్ట్స్ ఇవి స్వామీజీ చెప్తున్నారనమాట. ఇంకో విషయం, చాలామంది మనుషులకి చెడు మరణం డెత్ అని చెప్తే అయ్యో అలాంటి మాట్లాడొద్దు, అట్లాంటి మాటలు మాట్లాడొద్దు, శుభమా అంటూ మనం ఇది చేసుకుంటారు, అలాంటి మాటలు మాట్లాడతావేంటి అంటే నెగిటివ్ గురించి భయపడిపోతారు మనం ఫేస్ చేయడానికి లైఫ్లో. కానీ ఏంటి లాభం, నువ్వు అలాగ దాన్ని దాచిపెట్టి ఉన్న విషయం కదా, ఎప్పుడైనా వస్తుంది అది, మనం ఫేస్ చేయాలి. అటువంటి ముందు నుంచే నువ్వు ప్రిపేర్ చేసుకోవడం మంచిదా, లేకపోతే అది అసలు వినకుండా ఒకసారి వచ్చినప్పుడు గుండె బద్దలైపోవడం మంచిదా? చెప్పండి. సో ఇది స్వామీజీ ఏం చెప్తున్నారంటే, కుందేలు ఉంది కదా, కుందేలు వెనక కుక్క పరిగెడుతుంటే అది ఏం చేస్తుందట, కుక్కను చూడకుండా నేను బాగానే ఉన్నాను అనుకుని తల ఉంచుకొని కూర్చుంటుందట ఇట్లా కుందేలు. అలా ఉందన్నమాట మన పరిస్థితి. అంటే ఏదైనా భయంకరమైనది ఏదైనా వస్తే ఫేస్ చేసే ధైర్యం మనం తెచ్చుకోం, ఎందుకంటే భయం. ఇప్పుడు మంచి చెడు అని రెండు కూడా ఫ్యాక్ట్ కదా, లైఫ్ ఎంత ఫ్యాక్ట్, డెత్ కూడా అంతే ఫ్యాక్ట్, అవునా కదా? మరి ఒకదాన్ని కావాలి ఎన్నో దాన్ని వద్దంటే ఎట్లాగా? సో మనం ఏం చేయాలన్నమాట, ఇవి రెండింటినీ మనం ఈక్వల్గా యాక్సెప్ట్ చేయడానికి మనం మైండ్ ప్రిపేర్ చేసుకోవాలి. అది స్వామీజీ ఇక్కడ చెప్తున్నారు. తర్వాత సో మనం ఏం చేయాలి, ఇప్పుడు మంచి చేయాలా చెడు చేయాలా? మనం ఏం చేయాలంటే, మీరు ఈ ప్రపంచంలో దుఃఖం ఏదైతే మీరు చూస్తున్నారో, దుఃఖం అనిపిస్తుందో దానిని మీరు తగ్గించడానికి ప్రయత్నం చేయండి. మంచి చెడు కాదు, దుఃఖాన్ని తగ్గించడానికి మీరు ప్రయత్నం చేయండి. ఎవరైనా దుఃఖంలోనే మీరు సహాయం చేయండి. తర్వాత ఇప్పుడు మనం ఆ విధంగా చేయడం ద్వారానే మనం ఈ మంచి చెడుని దాటి పైకి వెళ్ళగలుగుతాం. మంచి మార్గం ద్వారా వెళ్తేనే నేను ఏదైతే మంచి అనుకుంటున్నానో ఆ మంచిని చేయడం ద్వారానే నేను మంచి చెడుకి నేను అతీతంగా వెళ్ళగలుగుతాను. ఎక్కడంటే నేను అక్కడ మంచి చెడుని రెండింటిని కూడా ఈక్వల్గా నేను చూడగలిగే స్టేట్కి నేను వెళ్తాను అనమాట. సో అది మనం ఎప్పుడు కూడా అర్థం చేసుకోవాలి. ఇంకోటి ఏం చెప్తున్నారంటే, మనకి ఇప్పుడు చివరికి వేదాంత ఫిలాసఫీ ఏదైతే స్వామీజీ ఇప్పుడు చెప్తున్నారో అది ఏం చెప్తుందంటే, తప్పకుండా మనము మన యొక్క శక్తి ఉంది, అనంతమైనటువంటి భగవంతుని శక్తి మనలో ఉంది కాబట్టి మనం దాన్ని ఎక్స్ప్రెస్ చేసుకుంటూ వెళ్తూ ఉంటాం కొంచెం అంటే ఆ శక్తిని. కానీ కంప్లీట్గా ఏ రోజు కూడా మనం ఎక్స్ప్రెస్ చేయలేము, లిమిటేషన్స్ ఉన్నాయి. సో ఆ లిమిటేషన్ అన్నది మనం అర్థం చేసుకోవాలి. ఒక టైంలో అనిపిస్తుంది అనమాట, నా చేతుల్లో ఏం లేదు, నువ్వు ఎంత ప్రయత్నం చేసినా హెల్ప్లెస్నెస్ అనేది ప్రతి వాళ్ళలో వస్తుంది. అంటే ఈ ప్రపంచం ఎంత చేసినా నువ్వు మంచి చేసుకుంటూ పో, నీకు నిరాశలు వస్తూ ఉంటాయి. ఏం చేసినా నీకు నిరాశలు వస్తుంటాయి, కంప్లీట్ సాటిస్ఫాక్షన్ ఎప్పుడు కూడా కలగదు. అందువల్ల ఏంటంటే ఇలా చేసుకుంటూ పోతే ఒక టైంలో నీకు అర్థమవుతుంది నేనేం చేయట్లేదు, యాక్చువల్గా యూ కెనాట్ డూ ఎనీథింగ్ అనేది నీకు అర్థమవుతుంది. దాన్నే రిట్రీట్ అనమాట, లుకింగ్ బ్యాక్, దట్ ఈస్ కాల్డ్ రెనౌన్సియేషన్. అప్పుడే నీకేంటంటే ఇవన్నీ 2 రోజులదని అర్థమయ్యి మనం వెంటనే వచ్చి అప్పుడు నిజంగా భగవంతుని గురించి ఆలోచించడం మనం మొదలు పెడతాము. అంతవరకు ఏంటంటే జస్ట్ ట్రెడిషన్ ఫాలో అవుతున్నాం మనం. ఈ భగవంతుడి గుడికి వెళ్తాం, కొబ్బరికాయ కొడతాం, ఇదంతా ట్రెడిషన్. కానీ లోపల చేంజ్ ఏమైంది అనేది వెరీ ఇంపార్టెంట్. నువ్వు భగవంతుడు దగ్గరికి అవుతున్నావు అంటే లోపల చేంజ్ వచ్చింది, ఏమొచ్చింది నీకు? జస్ట్ అక్కడికి వెళ్ళి మనం పూజ చేయడం, లేకపోతే మసీదుకి వెళ్ళి నమాజ్ చేయడం సరిపోతుంది. దానివల్ల నీకు ఎంతవరకు చేంజ్ వచ్చింది లోపల అనేది ఇంపార్టెంట్. అది నీ క్వాలిటేటివ్ చేంజ్ అనేది ఇంపార్టెంట్, నీకు రిలీజియస్ అని తెలియడానికి అనమాట. అది స్వామీజీ చెప్తున్నారు, నువ్వు ఉన్నన్నాళ్ళు ధైర్యంగా నలుగురికి ఒక ఫ్రీ మైండ్తో పనిచేయగలగాలి. అలాగే నలుగురు నేను చూస్తే భయం కాదు, నేను చూస్తే ఒక గౌరవం వచ్చేలాగా నువ్వు జీవితాన్ని తీర్చిదిద్దుకోవాలి. అది మనం చేయాల్సింది. ఇలా చేస్తూ ఉంటేనే నెమ్మదిగా ఈ బియాండ్ అనేది మనం వెళ్ళగలుగుతాము అని చెప్తున్నారు. సో ప్రపంచంలో ఉన్న రిలీజియన్స్ అన్నీ కూడా
మతాలన్నీ కూడా మనకు తెలుసో తెలియకో ఈ ఫ్రీడమ్ వైపే వెళ్తున్నాం. ఫ్రీడమ్ వైపు వెళ్తున్నాం. దాని అర్థం ఏంటి? ఫ్రీడమ్ వైపు వెళ్తున్నాం అంటే ఏంటంటే, మనము ఒక భగవంతుని ఆరాధిస్తున్నాం. రాముడు కానివ్వండి, కృష్ణుడు కానివ్వండి, లేకపోతే మహమ్మద్ కానివ్వండి, క్రైస్ట్ కానివ్వండి, ఎవరైనా మీరు ఆరాధిస్తున్నారంటే ఏంటనమాట, వాళ్ళందరూ మీకంటే కూడా చాలా చాలా గొప్పవాళ్ళు అన్న ఉద్దేశంతోనే మనం చేస్తున్నాం కదా. వాళ్ళు మన ఇష్టంగా చేసుకుంటున్నాం అంటే ఏంటనమాట, వాళ్ళు ఎందులో గొప్పవాళ్ళు, మనం కొన్నిటికి బాగుండు. వాళ్ళు ఏంటంటే మనకు చూడండి, దేవతలను కానీ గోడలను దాటి వచ్చేస్తారు, వాళ్ళకి అడ్డు లేవు, ఎక్కడి నుంచైనా వచ్చేస్తారు, ఇక్కడ నుంచి ప్రత్యక్షం అయిపోతూ ఉంటారు. ఇట్లా చాలా స్టోరీస్ ఉంటాయి కదా. అంటే ఏంటనమాట, నాకు ఇక్కడ నుంచి అక్కడికి వెళ్ళడానికి గోడ అనేది లిమిటేషన్, కానీ నేను దేన్నైతే నేను ఊహించుకుంటున్నానో నా ఆదర్శం కింద వాళ్ళకి ఏమి లిమిటేషన్స్ లేవు. అంటే ఏంటి? ఫ్రీ. దే ఆర్ ఫ్రీ ఆఫ్ ఆల్ లిమిటేషన్స్. అంటే వాళ్ళు మన ఆదర్శం అంటే మనం కూడా దాన్ని ఎస్పైర్ చేస్తున్నట్లేగా. నేను కూడా ఫ్రీ కావాలి, ఫ్రీడమ్ కావాలి నాకనే ప్రతి వాళ్ళు కూడా మనము చేస్తున్నాము అని చెప్తున్నారనమాట. సో ఈ మాయా అన్నదంటే కాంట్రడిక్షన్స్ అనమాట. ప్రతిదీ నువ్వు ఇటుపక్క నుంచి నువ్వు సరి చేసుకుంటే అటుపక్క మళ్ళీ వస్తూ ఉంటుంది. దీన్ని ఏ రోజు కూడా నువ్వు చేయలేవు. ఈవెన్ సైన్స్లో కూడా పవన్ ఏం చెప్పు, సబ్ అటామిక్ పార్టికల్స్ ఏం చెప్తున్నాయి? ఉంటాయి. అక్కడ కూడా కాంట్రడిక్షన్. వాళ్ళకి ఏంటి అదేం తెలియట్లేదు, నేచర్ అన్నది ఫిక్స్ చేయలేకపోతున్నారు ఎవరు కూడా. సో మీరు లోపలికి వెళ్ళే కొద్దీ కూడా ఆ కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా మీకు ఇంకా డీప్గా వెళ్ళి ఎక్కడైతే మీరు ఆ టచ్ చేశారో అక్కడే మీ కాంట్రడిక్షన్స్ అన్నీ కూడా మీట్ అయ్యి మీకు వస్తుందన్నమాట, మరిచి అవుతాయి. లేకపోతే మొత్తం ఈ మ్యాటర్ మెటీరియల్ వరల్డ్లో ఆల్ ఆర్ కాంట్రడిక్షన్స్. దేన్ని ఎగ్జాక్ట్లీ ఇదే అని డిఫైన్ చేయలేము. సో అది స్వామీజీ చెప్తున్నారు. దిస్ ఈజ్ కాల్డ్ మాయా. మాయ అంటే ఇదే అనమాట. ఏం లేదు, ఈ మైండ్ ఒకసారి ఒకలాగా, ఎప్పుడు కాన్స్టెన్సీ లేదు దానికి, ఒక్కొక్కసారి ఒక్కొక్క రకంగా ఉంటుందన్నమాట. దాన్నే మాయ. సో దీని నుంచి బయటకు రావడం ఎలాగంటే, ద వే ఈజ్ నాట్ విత్ మాయా బట్ ఎగెయిన్స్ట్ ఇట్. సో ఇందులోనే నువ్వు కూరుకుపోయి దీంట్లోనే ఉంటే నువ్వు ఎప్పట్లో బయటికి రాలేవు అందులోంచి. సో దాని నుంచి బయటికి రావాలంటే దానిని మనము ఎదిరించాలి. మనం ఎదిరిస్తూనే ఉన్నాం. ఈ నాగరికత ఇదంతా వచ్చిందంటే ఎట్లాగ బయట ప్రకృతిని అంతటినీ కూడా ఎదిరించి మనం చేసాం కాబట్టి ఈ బిల్డింగ్స్ ఇవన్నీ వచ్చాయి. ఇప్పుడు దుబాయ్ అది చూడండి, అక్కడ బాగా వేడి ప్రదేశం కదా. మొత్తం వాళ్ళకంతా లోపల అన్నీ మొత్తం ఇల్లు దగ్గర నుంచి, కార్ల దగ్గర నుంచి, బాత్రూమ్స్ దగ్గర నుంచి అన్నీ వాళ్ళకి ఏసీ. ఎలా చేశారంటే ప్రకృతిని జయించడమే కదా అది. ఆశ్చర్యం. అసలు మామూలుగా అయితే ఉండలేరు, ఇక్కడ వేడికే ఉండలేము మీకు. అట్లాంటిది ఒక స్వర్గంగా తయారు చేశారు అక్కడ. సో ఏంటనమాట, ఈ నేచర్ని మనం ఫైట్ చేసి దానికి మేము చల్లగా చేసుకున్నాం. వేడి ప్రాంతాన్ని చల్లగా చేసుకుని చల్ల ప్రాంతం వేడిగా చేసుకుంటున్నాం. రూమ్ హీటర్స్ పెట్టుకుంటాం చల్ల ప్రాంతాల్లో అయితే. సో ఇదంతా కూడా ఫైటింగ్ అగేన్స్ట్ ఎక్స్టర్నల్ నేచర్. దట్ ఈజ్ సివిలైజేషన్. అట్లా వస్తుంది. అయితే ఇన్నర్ నేచర్ ఒకటి ఉంది, నాట్ ఓన్లీ ఎక్స్టర్నల్ నేచర్. లోపల కూడా నేచర్ ఉంది. లోపల ఉన్నాయి ఏమున్నాయి? డిజైర్స్ ఉన్నాయి, ఇంపల్సెస్ ఉన్నాయి, ఇవన్నీ ఇన్స్టింక్ట్స్ ఉన్నాయి. ఈ డిజైర్స్, రాగద్వేషాలు ఇవన్నీ ఉన్నాయి కదా. వాటిని మనము జయించగలిగినప్పుడు అప్పుడు ఇంటర్నల్ నేచర్ని జయించడం అవుతుందన్నమాట. సో ఇక్కడ ఏం జరుగుతుందంటే యుద్ధం, యానిమల్ మ్యాన్ అండ్ స్పిరిచువల్ మ్యాన్ రెండు ఉన్నాయి మనలో. యానిమల్ మ్యాన్ ఏం చెప్తుందనమాట, సెన్సెస్ ఏం చెప్తే అది చెయ్యి, నేను చెప్పింది చెయ్యి అంటూ ఉంటుంది. స్పిరిచువల్ మ్యాన్ అది చెప్పింది కరెక్ట్ కాదు, దీనివల్ల నీకు బాధలే ఎక్కువ, ఎంత నువ్వు చేసుకున్నా ఇక్కడ సుఖం ఉందంటే దుఃఖం ఉండి తీరుతుంది ఎక్కడైనా సరే ప్రపంచంలో. సో అదంతా కూడా స్పిరిచువల్ లోపల నుంచి మనకు చెప్తూ ఉంటుంది, ఇదంతా శాశ్వతం కాదు. వీటి రెండింటికి ఫైటింగ్ జరుగుతుంటుంది లోపల ఎప్పుడు కూడా. ఈ దేవాసురులు అంటే ఎవరో కాదు, వీళ్ళే. ఈ మంచికి చెడుకి ఎప్పుడు స్ట్రగుల్ జరుగుతూ ఉంటుంది. సో అక్కడ కూడా మనం ఇంటర్నల్ నేచర్ని ఓవర్కమ్ చేస్తే అండ్ నీకెవరు సాట్లేరు అనమాట ప్రపంచంలో. సో అది స్వామీజీ చెప్పేది ఏంటంటే, ఈ ఫ్రీడమ్ అన్నది గోల్ ఆఫ్ లైఫ్. అంతే తప్ప ఇదేదో మంచి కోసం, మంచి ఎప్పటికో మంచి వస్తుంది మనకి, ఎవల్యూషనిస్ట్ అంటే వెస్టర్న్ ఐడియాస్ అన్నీ ఇలాగ ఉంటాయి. ఎప్పటికో ఒక ఎటర్నల్ గుడ్ జస్ట్ ఏదో వస్తుందని చెప్తూ ఉంటారు వాళ్ళు. అది ఎప్పటికీ జరగదు. ఇదేంటంటే మనం ప్రతి మనిషి కూడా ఎవరికి వాళ్ళు తెలుసుకుని ఇవాల్వ్ అయ్యి ఫ్రీడమ్ వైపు ముందుకు వెళ్ళాలి. సో ఇక్కడ ఏం చెప్తున్నారంటే, ఇక్కడ మన భారతదేశంలో పర్సనల్ గాడ్ అంటే మనం చెప్తాం కదా, ఈ రాముడు, కృష్ణుడు, రకరకాల దేవుళ్ళు చెప్తాం. అదంతా దిస్ ఈజ్ ఓన్లీ బిగినింగ్ ఆఫ్ రిలీజియస్ లైఫ్. The end of religious life is leaving all the names and forms, and you have to realize the same reality within yourself. That is the goal of life. అది ఇక్కడ మీకు హిందూయిజం కానివ్వండి, వేదాంత కానివ్వండి, భారతదేశంలో ఉన్నటువంటి ధర్మాలన్నీ కూడా ఏం చెప్తాయంటే, మీకు ఇది ఎక్కడో భగవంతుడు అక్కడ కాదు, ఇక్కడే ఉన్నాడు. అది మీరు రియలైజ్ చేసుకోవడం అన్నదే దట్ ఈస్ కాల్డ్ ఫ్రీడమ్, దట్ ఈస్ కాల్డ్ ముక్తి.
సో ఇవన్నీ ఏంటి, గుళ్ళు, ఈ గోపురాలు, ఇవన్నీ కూడా మీకు సహాయం, జస్ట్ బిగినింగ్. అక్కడికి వెళ్ళి ఎందుకంటే మైండ్ కాన్సన్ట్రేట్ అవ్వాలి కదా, అందువల్ల ఒక ఫిక్స్డ్ ఐడియాని, ఫిక్స్డ్ ఫామ్ని అన్నీ ఇస్తాము. అంత కాన్సన్ట్రేషన్ తెచ్చుకున్న తర్వాత దట్ ఈజ్ నాట్ ద ఎండ్, దట్ ఈజ్ ఓన్లీ ద బిగినింగ్ అని చెప్తారు. సో ఇది అకార్డింగ్ టు వేదాంత అంటే ఇదన్నమాట అర్థం. మంచి మార్గంలో మనం వెళ్ళాలి, ఫ్రీడమ్ని కోరుకోవాలి. ఫ్రీడమ్ అంటే మన నుంచే మనకు ఫ్రీడమ్, ఎక్కడి నుంచో కాదు, మన నుంచి మనం లోపల ఫ్రీడమ్ ఉంటే ఇంకెక్కడున్నా పర్వాలేదు. సో అది ఫ్రీడమ్ ఈజ్ ద గోల్ ఆఫ్ లైఫ్. సో ఇవన్నీ కూడా వీటిలోంచే వెళ్ళాలి. కానీ ప్రతి నిమిషం కూడా మనం దాసోహం అనకూడదు, నేచర్కి దాసోహం అనకూడదు. ఇప్పుడు ఇది ఫ్యాన్ చెప్తున్నా, ఇప్పుడే అనుకున్నా కదా, ఫ్యాన్ లేకుండా ఉండలేమంటే అలవాటు పడిపోయింది శరీరం అన్నది, మనకి ఉండలేము. మనసు అంతా అక్కడే ఉంటుంది. ఎందుకంటే అలా మరి బయట వాళ్ళు చాలామంది కష్టపడి ఎండలో పనిచేస్తున్నారుగా, వాళ్ళు చేయగలరు. ఎందుకంటే వాళ్ళకి చూడండి, ఇది కూడా చెప్తారు స్వామీజీ ఇక్కడ. పాయింట్ ఏంటంటే ఈ కైండ్ ఆఫ్ సఫరింగ్, బాధపడడం కూడా మనిషికి మారుతూ ఉంటుంది. ఇప్పుడు వాళ్ళు అక్కడ పనిచేస్తూ ఉంటారు బయట అంత ఎండలో, ఇంత మిట్ట మధ్యాహ్నం, వాళ్ళకి సఫరింగ్ చాలా తక్కువ. ఇక్కడ లోపల కూర్చొని ఉన్నాం, మనం ఫ్యాన్ వేయకపోతే మన సఫరింగ్ ఎక్కువ. సో ఎక్కడుంది సఫరింగ్ అన్నది? సో ఈ సెన్సిటివిటీ మనం ఏం చేస్తామంటే, మనం హ్యాపీనెస్ని ఇంకా పెంచుకుందాం అని చెప్పేసి ఏంటంటారు కెపాసిటీ టు సఫర్ అనేది కూడా పెంచుకుంటూ పోతున్నాం. అర్థమైందా? మనం హ్యాపీనెస్ని పెంచుకుంటూ వెళ్ళి మన కంఫర్ట్స్ని పెంచుకుంటూ పోతున్నాం కదా, అప్పుడు కొంచెం సఫర్ అయ్యే అది ఆ శక్తి కూడా మనకు తగ్గిపోతూ వస్తుంది. వాళ్ళకి ఇప్పుడు ఆటవికులు ఉన్నారు, గిరిజనులు ఉంటారు, వాళ్ళకి పెద్ద దెబ్బలు తగులుతుంటాయి, బయటకు వెళ్తారు, సింహాలు కరుస్తాయి, పులులు కరుస్తాయి, వచ్చేస్తారు, వాటికి ఏవో రాస్తారు, పసరు రాస్తారు, మళ్ళీ కట్టుకొని వెళ్ళిపోతారు. మనకి చిన్న బ్లేడ్ కదా తగిలింది అనుకోండి, ఇంజెక్షన్ చాలు మనకి, ఒక చిన్న బ్లేడ్ తగిలితే ఇంకెంతసేపు అదే చూసుకొని దానికి రకరకాల ఆయింట్మెంట్లు రాస్తాం, మళ్ళీ ఇచ్చేస్తాం. ఇది స్వామీజీ చెప్తున్నారు ఈ ఫ్యాక్ట్. అది నిజమే కదా. అది చూడండి, ఫైన్ అయ్యే కొద్దీ మన ఇది అయ్యే కొద్దీ సఫరింగ్ ఆ కెపాసిటీ అనేది మనిషికి పోతుంది అనమాట. సో ఇవన్నీ దిస్ ఈజ్ మాయా. స్వామీజీ మొత్తం ఇవన్నీ ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వచ్చి దిస్ ఈజ్ మాయా అంటూ ఉంటారు. సో మాయా ఈజ్ ద స్టేట్మెంట్ ఆఫ్ ఫ్యాక్ట్స్ యాజ్ దే ఆర్. వీ హ్యావ్ టు కమ్ అవుట్ ఆఫ్ ఇట్. దట్స్ అంతే. ఏమన్నా ప్రశ్నలు ఉంటే అడగండి, లేకపోతే ఈ సబ్జెక్ట్ పైన ఆపేద్దామైతే. ఓం అసతో మా సద్గమయ తమసో మా జ్యోతిర్గమయ మృత్యోర్మా అమృతంగమయ. ఓం శాంతి శాంతి శాంతి. హరి ఓం తత్సత్. శ్రీరామకృష్ణార్పణమస్తు.